ఫ్రెండ్స్, టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ 2024 స్టూడెంట్స్ అందరికీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకుంటే టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి 9/5/2024 నుంచి స్టార్ట్ అవుతాయి, 12/5/2020 వరకు ఎండ్ అవుతాయి. నెక్స్ట్ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ కనుక చూసుకుంటే ఇంకా కొన్ని డేస్ ఎక్కువ ఉందనే చెప్పొచ్చు టీఎస్ వాళ్ళకంటే. ఎందుకంటే వీళ్ళ తర్వాత ఫస్ట్ టీఎస్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఏపీ ఎంసెట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 13 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ 19 వరకు ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఎవరికి ఫస్ట్ స్టార్ట్ అయినా ఎవరికి లాస్ట్ స్టార్ట్ అయినా ఫస్ట్ స్టార్ట్ అయిన స్టూడెంట్స్కి మినిమం మనకు 45 డేస్ కన్ఫర్మ్ టైం అయితే ఉంది. మ్యాక్సిమం డేస్ అనేవి ఇంకా మీరు ఆ డేస్ని కౌంట్ తర్వాత చేసుకుందాం మీ ఎగ్జామ్ డేట్ని బట్టి. మరి ఇక్కడ 45 డేస్లో బిలో 1000 ర్యాంక్ వస్తుందా అనేదే అందరికీ పెద్ద డౌట్. సో ఈ డౌటే మిమ్మల్ని ఫస్ట్ డౌన్ చేస్తుంది. ఈ డౌట్ కనుక పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మీరు ఎన్ని డేస్ ఈ డౌట్స్లో ఉంటే అన్ని డేస్ మీకు చదవడం రాదు, చదవాలన్న ఇంట్రెస్ట్ రాదు, ర్యాంక్ వస్తుందా లేదా అనే డౌట్లోనే ఉండిపోతారు. మీరు ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఫాలో అవ్వండి, కన్ఫామ్గా మీకు 45 డేస్లో 1000 ర్యాంక్ అయితే వస్తుంది. ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఎంసెట్ 2024 ప్రిపరేషన్ సంబంధించి మీకు ప్లేలిస్ట్ కూడా రెడీ చేశాను. ఆ ప్లేలిస్ట్తో ప్రతి ఒక్క వీడియో అప్డేట్స్, గైడెన్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి, క్లాసెస్ కూడా. అవన్నీ ఫాలో అవుతూ ఉండండి. మీరు 45 డేస్లో ఎంసెట్ కన్ఫామ్గా 1000 ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. మనకు టోటల్గా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ అయితే 100% ఉంటుంది. 160 మార్క్స్ క్వశ్చన్స్, 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఎంసెట్లో. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్న మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B, 2A, 2B, ఇక్కడ బాట్నీ ఫస్ట్ ఇయర్, బాట్నీ సెకండ్ ఇయర్, జువాలజీ సెకండ్ ఇయర్, జువాలజీ సెకండ్ ఇయర్. నెక్స్ట్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్, ఫిజిక్స్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓవరాల్గా 8 సబ్జెక్ట్స్గా కౌంట్ చేసుకుంటే 8 × 20 ప్రతి చాప్టర్, ప్రతి సబ్జెక్ట్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయినా ఈక్వల్ వెయిటేజ్లోనే మనకు మార్క్స్ వస్తాయి. 8 × 20 160 మార్క్స్ ఇక్కడ. సో మరి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 160 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. మరి 45 డేస్లో ఎంతలా చదివితే మనకు 1000 ర్యాంక్ వస్తుంది? మీకు బిలో 1000 ర్యాంక్ రావాలంటే ఆల్మోస్ట్ ఏపీ అయినా టీఎస్ అయినా 120+ స్కోర్ చేస్తే బిలో 1000 ర్యాంక్ వస్తుంది. మీ ర్యాంకును బేస్ చేసుకొని బిలో 1000 కాకపోతే 5000 అనుకుంటారా? జస్ట్ 95 మార్క్స్ పెట్టుకుంటే చాలు. బిలో 10,000 అనుకుంటారా? 75 మార్క్స్ చేసుకుంటే చాలు. ఇలా ఫస్టే మనం టార్గెట్ 10,000 5,000 పెట్టుకుంటే మనకు డేస్ గడుస్తున్న కొద్దీ ఆ మార్క్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఫిక్స్డ్గా 10,000 అనో ఫిక్స్డ్గా 5,000 కాదు, అందరూ 1000 దగ్గర టార్గెట్ పెట్టుకోండి. 120 మార్క్స్. మనకు ఎన్ని డేస్ ఉన్నాయి? 45 డేస్ ఉన్నాయి. 45 డేస్లో ప్రతి డే జస్ట్ 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యేలా చాప్టర్ వైజ్ వెయిటేజ్ మీకు అన్ని వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక డేకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం 3 మార్క్స్, 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలాగా చాప్టర్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ఒక 5 డేస్ ఈజీ చాప్టర్స్ జస్ట్ ఒక డేకి 2 మార్క్స్ కంప్లీట్ చేయండి. 5 × 2 మార్క్స్ మనకు 10 మార్క్స్ ఫస్ట్ 5 డేస్లో కంప్లీట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంకా ఎన్ని డేస్ ఉంటాయి? 40 డేస్. ఈ 40 డేస్లో డైలీ 3 మార్క్స్ కంప్లీట్ చేసేలాగా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం మీరు, అది మ్యాథ్సా, ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా సరే, మీరు ఎంసెట్లో వెయిటేజ్ ప్రకారం క్వశ్చన్స్ ఉంటాయి. మీరు వెయిటేజ్ ప్రకారం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫస్ట్ ఇయర్ ఎక్కువ రాసిన వాళ్ళకి మంచి ర్యాంకు, సెకండ్ ఇయర్ ఎక్కువ రాసిన వాళ్ళకి మంచి ర్యాంక్ అనో, మ్యాథ్స్లో ఎక్కువ రాస్తే మంచి ర్యాంకు, ఫిజిక్స్ ఎక్కువ రాస్తే మంచి ర్యాంకు, ఇలా ఏమీ ఉండదు. మీరు ఏ సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ రాసినా ఓవరాల్గా మీకు 160కి ఎన్ని మార్క్స్ వచ్చాయనే దాన్ని బేస్ చేసుకొని మీ ర్యాంకు డిసైడ్ అవుతుంది. కాబట్టి మీరు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం ఈజీ ఉందా, హై వెయిటేజ్ ఉందా, ఏది కావాలంటే అది పిక్ చేసుకొని ఫస్ట్ 5 డేస్ జస్ట్ డైలీ 2 మార్క్స్ కంప్లీట్ చేసేలాగా చదవండి. 10 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 40 డేస్ డైలీ 3 మార్క్స్ కంప్లీట్ చేసేలాగా చూసుకోండి. 40 × 3 ఇక్కడే మీకు 120 మార్క్స్ అవుతాయి. టోటల్గా ఎన్ని మార్క్స్కి మీరు చదువుతారు? 45 డేస్లో 130 మార్క్స్కి మీరు కవర్ అయ్యేలాగా చదవచ్చు. 45 డేస్తో ఒక్క డే కూడా వేస్ట్ చేయకుండా మీరు ఒక డేని ప్రొడక్టివ్గా ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, చదవాలనేది టైం టేబుల్ ఆల్రెడీ ప్రిపేర్ చేయడం జరిగింది. టైం టేబుల్ లింక్ డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ ఇస్తాను, అవి కూడా చూడండి. ఈజీగా 45 డేస్లో ఇప్పుడు నేను చెప్తున్న జస్ట్ ఈ సింపుల్ స్ట్రాటజీ ఫాలో అవుతే
మీరు 120 మార్క్స్‌కి చదవచ్చు. ఎగ్జామినేషన్‌లో ఒక 10 మార్క్స్ మిస్ అయిపోయినా 120 మార్క్స్ అక్యురేట్‌గా స్కోర్ చేయొచ్చు. ఆటోమేటిక్‌గా మీ ర్యాంక్ బిలో 1000 వస్తుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.